ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా పండుగ అష్టదినములలో గురువారము. జీవకర్తను మీరు చంపియున్నారు, ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనము నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో పేతురు యోహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మండపం వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేల దీనికింత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేతనే భక్తి చేతనో ఈ మనుష్యుని నడిపించుతమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు, మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. కానీ పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవకర్తను చంపియున్నారు, దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసునకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలయునని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదంతా నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలన ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పునదంతా మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పెడు దానిని వినని వాడెవడైనా దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సమూవేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గురించి ముందే ఎరిగించిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన ఆ నిబంధన జరిగెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలినట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని ఎదుట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మా దేవుడైన ప్రభు, నీ మహత్యము భూమి యందంతటా చూపట్టుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 24వ అధ్యాయము 36వ వచనము నుండి 48వ వచనము వరకు. వారు ఇట్లు ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ మనస్సులలో సందేహమేలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు,
భూతములకు ఎముకలు మాంసము నాకున్నట్లు ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనందముతో ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అప్పుడాయన వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములు, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనల గ్రంథములలో నన్ను గూర్చి వ్రాయబడినదంతా నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను. క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాప క్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. వీనికి అన్నింటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.